అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2024 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి టెట్ పరీక్షల్లో ఒక పేపర్ని తెలుగుకు సంబంధించినటువంటి విషయాలను గురించి విశ్లేషణ చేసుకుందాం అండి. ఆంధ్రప్రదేశ్ 2024 అక్టోబర్లో జరిగిన టెట్ ఒక పేపర్ అన్నమాట. ఎందుకంటే టెట్లో నుంచి కంటెంటు డిఎస్సికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని మనం పరిశీలించుకుందాం. 31వ ప్రశ్న నుంచి. ఆహా, ధనలోభము సర్వాపదలకు మూలము గదా, తద్వర్జనము కంటే సుఖమేదియు లేదు. ఆశ దిగనాడిన వాడే సత్పురుషుడు, వాడే సర్వశాస్త్రములు చదివినవాడు, వాడే సర్వధర్మములు ఆచరించినవాడు. ఉదరమునకై పరులగోజక ప్రాప్త లాభమునకు సంతోషించువాడు ఒకడు లోకమందు ధన్యుడు. ఇది ధన్యుడు అనేటువంటి ఒక పాఠంలోనిది, 10వ తరగతి పాత టెక్స్ట్ బుక్. దాని నుంచి డిఎస్సి కూడా అడుగుతానన్నాడు. ఇది పేరా, ఇది గ్రాంధిక భాషలో ఉన్నటువంటిది, రచయిత చిన్నయ్య సూరి. మనం దీన్ని చదువుకునేటప్పుడు ఇలాంటి గ్రాంధిక వచనానికి సంబంధించినటువంటి పేరానిచ్చి చదువుకునేటప్పుడు కాస్త పద విభజనను చేసుకుంటూ చదువుకుంటే మాత్రమే ఇది అర్థమవుతుంది. ఒక్కసారి చదువుతాను, గమనించండి. ఆహా, ధనలోభము సర్వ ఆపదలకు మూలము గదా. సర్వాపదలకు అన్నాడు కదా, విడదీసి అనమాట. సర్వ ఆపదలకు మూలము కదా. తద్వర్జనము, తత్ ప్లస్ వర్జనము. వర్జనం అంటే విడిచిపెట్టడం, తత్ అంటే దాన్ని విడిచిపెట్టడం కంటే సుఖమేదియు లేదు. సుఖమేదియు లేదు. ఆశ దిగనాడిన వాడే, అంటే ఆశను దిగనాడినటువంటి వాడే సత్పురుషుడు, వాడే సర్వశాస్త్రములు చదివినవాడు, వాడే సర్వధర్మములు ఆచరించినవాడు. సర్వధర్మములు ప్లస్ ఆచరించినవాడు, సర్వధర్మములు ఆచరించినవాడు. ఉదరముకై అంటే పొట్ట కోసం, పరులగోజక ప్రాప్త లాభమునకు సంతోషించువాడొక్కడు లోకమందు ధన్యుడు. పరులగోజక ప్రాప్త లాభమునకు సంతోషించువాడు అంటే ఇతరులను పొట్ట కొరకు, తన పొట్ట నింపుకోవడం కొరకు ఇతరులను ఎవడైతే బాధించకుండా తన యొక్క లాభాన్ని చూసుకుంటాడో వాడే ధన్యుడు లోకమందు. అని అంతవరకు పేరా ఇచ్చి ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు. దేనిని విడిచిపెట్టుట సుఖాన్ని కలిగిస్తుంది. ఆహా, ధనలోభము సర్వాపదలకు మూలము కదా, తద్వర్జనము కంటే సుఖమేదియు లేదు. తత్ వర్జనము, దానిని విడిచిపెట్టుట కంటే సుఖమేది లేదు. దేనిని విడిచిపెట్టుట కంటే, ధనలోభము సర్వ ఆపదలకు మూలం కదా, ఆ ధనలోభాన్ని విడిచిపెట్టుట కంటే తద్వర్జనము కంటే లోకమందు సుఖమేదియు లేదు. కాబట్టి దేనిని విడిచిపెట్టుట కంటే సుఖాన్ని కలిగిస్తుంది, దేనిని విడిచిపెట్టుట సుఖాన్ని కలిగిస్తుంది అంటే సర్వధర్మాన్ని కాదు, ప్రాప్తలాభాన్ని కాదు, పరుల గోచకం కాదు, ధనలోభం. ధనలోభాన్ని విడిచిపెట్టుట సుఖాన్ని కలిగిస్తుంది. 32వ ప్రశ్న. ఈ పేరాలు అందరికీ తెలిసినవే కాబట్టి కాస్త వేగంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సంస్కృతమున స్త్రీ, పుం, నపుంసకములని 3 లింగములు కలవు. అందు లింగము కేవలము ఆడ మగ అను భేదమును మాత్రమే ఆశ్రయించి ఉండదు. ఒకే అర్థము గల దార, భార్య, కళత్ర పదములు 3ను వరుసగా పుంలింగము, స్త్రీ, నపుంసక లింగములుగా నుండును. అయినను అనేక పురుషవాచక శబ్దముల నుండి స్త్రీవాచక శబ్దములు నేర్పరుచవచ్చును. అంటే ఏర్పరుచవచ్చును అని అర్థం. స్త్రీవాచకములను ఏర్పరచవచ్చును. అది పై గద్యం అనుసరించి సరైనది. దారా, భార్య, కళత్ర పదములు స్త్రీలింగములా. చూడండి, దారా, భార్య, కళత్ర పదములు 3 వరుసగా పుంలింగములు, స్త్రీలింగములు, నపుంసకలింగములు. అంటే దారేమో పుంలింగము, భార్య ఏమో స్త్రీలింగము, కళత్రమేమో నపుంసకలింగము. కాబట్టి ఇది తప్పు. దార పుంలింగము రైటే, కళత్రం నపుంసకలింగము. ఇదిగో కళత్రము నపుంసకలింగం 3వది. కాబట్టి ఇది సరైంది. భార్య, కళత్ర పదాలు స్త్రీలింగములా కాదు. దారా, భార్య పదాలు నపుంసకలింగములా కాదు. కాబట్టి జవాబు 2. ఇక అత్యంత ముఖ్యమైనది, పద్యం ఇచ్చి ప్రశ్నను అడిగినప్పుడు
చాలా జాగ్రత్తగా ఉండాలి. పద్యం ఇచ్చి ప్రశ్నలు అడిగినప్పుడు. తెలంగాణ వారికి అయితే పద్యం ఇచ్చి ఇలా ప్రశ్న ఇచ్చినప్పుడు 5 ప్రశ్నలు అడుగుతున్నాడు టెట్లో. దాంట్లో అలంకారం ఏంది, ఆ పద్యం ఏ ఛందస్సుకు చెందింది, ఇలాంటివి అన్నమాట. కాబట్టి ఆంధ్రాలో అట్టి విధమేమి పెద్దగా అడగట్లేదు. ఒకసారి చూద్దాండి. తల నుండు విషము ఫణికిని. ఫణి అంటే పాము. తల నుండు విషము ఫణికిని వెలయంగా తోక నుండు వృచ్చికమునకు. తేలు తోకలో వృచ్చికానికి విషం ఉంటుంది. తలలో ఫణికి పాముకు తలలో ఉంటుంది, వృచ్చికానికి తోకలో ఉంటుంది విషము. తల తోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. సుమతి అని ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఇది మగుటం, రాసిన కవి బద్దెన, ఛందస్సు వచ్చేసరికి కంద పద్యం. ఒకసారి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఇది కందం. సుమతి అని వచ్చిందంటే కంద పద్యమే. వీరికి నిలువెల్ల విషం ఉంటుంది. ఎవరికి నిలువెల్ల విషం ఉంటుంది? తల తోక అనక ఉండును కలునకు నిలువెల్ల విషము గదరా. కలునకు అని డైరెక్ట్ పదమే ఇచ్చాడు కాబట్టి ఇబ్బంది లేదు. కలుడు అంటే దుర్మార్గుడు, నీచుడు, చెడ్డవాడు అని అర్థం. అలాంటి పదం ఇచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా గమనించాల్సి ఉండేది. 34వ ప్రశ్న. అక్షరంబు వలయు కుక్షి జీవునులకు. అక్షరంబు నా అని చదువుకోకూడదు, ఆనే చదవాలి. అక్షరంబు జిహ్వకు ఇక్షురసము. అక్షరంబు తన్ను రక్షించుగావున అక్షరంబు లోకరక్షితంబు. అక్షరం గురించి చెబుతున్నాడు. పై పద్యం ఆధారంగా చదువు నాలుకకు మకరందం వంటిది, అమృతం వంటిది, చెరుకు రసం వంటిది, ద్రాక్షారసం వంటిది. నాలుకకు అనిచ్చాడు. అక్షరంబు వలయు కుక్షి జీవునులకు. అక్షరంబు జిహ్వకు ఇక్షురసము. ఇది జిహ్వ అంటే మీకు నాలుక అనే పదం తెలిస్తే అప్పుడు నాలుకకు జిహ్వకు ప్లస్ ఇక్షురసము. నాలుకకు ఇక్షురసము. ఇక్షురసం అంటే ఈ పదం తెలిసి ఉండాల్సిందే. చెరుకు రసం అని అర్థం. ఇక్షురసం అంటే చెరుకు రసం. నాలుకకు చెరుకు రసం వంటిది. మకరందం అంటే తేనె, అమృతం, ద్రాక్షారసం. కన్ఫ్యూజ్ చేయడానికి ఆ పదాలు ఇచ్చాడు. అయితే సరైన జవాబు చెరుకు రసం. ఇక డైరెక్ట్ ప్రశ్నలు. 35వ ప్రశ్న. ఆతిథ్యం పాఠం భారతంలోని ఈ పర్వంలోనిది. ఇది ఆతిథ్యం అనేటువంటి పాఠం ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో 8వ తరగతి తెలుగులోనిది. కవి తిక్కన. ఆతిథ్యం పాఠ్యభాగం కవి తిక్కన. మనం చెప్పుకున్నాం కదా, వేటగాడు పావురాన్ని వర్షానికి వేటాడటానికి వెళ్ళి వర్షంలో బట్టలన్నీ తడిసి ఆకలితో ఒక చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక పావురాన్ని తన బుట్టలో వేసుకొని వస్తాడు. రెండవ పావురం ఏమో భర్త పావురం చెట్టు మీద ఉంటుంది. ఆ సంభాషణ నేను ఇంతకుముందు వివరించాను. 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకానికి సంబంధించిన అన్ని వివరాలు తెలియజేస్తూ, అంటే ఇతివృత్తం, నేపథ్యం, కవి, దాంట్లోని ప్రత్యేకతలు చెప్పినప్పుడు చెప్పాను. ఆతిథ్యం అనేటువంటి పాఠ్యభాగం ఏ పర్వంలోనిది? శాంతి పర్వంలోనిది. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆతిథ్యం తి శాంతి. మనకి ఇలాంటివి చిన్న చిన్న కోడ్ గుర్తు ఇంకెంతకు మించిన మార్గం లేదు, టక్కున వెలుగుతుందన్నమాట. ఆతిథ్యం శాంతి పర్వం. తిక్కన రాసినటువంటి శాంతి పర్వం నుంచి ఆతిథ్యం అనేటువంటి పాఠ్యాంశాన్ని ఇవ్వటం జరిగింది. 36వ ప్రశ్న. ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ అన్నమాట. ఆట వారి నవలల పోటీల్లో తృతీయ బహుమతి అందుకున్న చిలుకూరి దేవపుత్ర నవల ఏమిటి? చాలా మంచి ప్రశ్న. చిలుకూరి దేవపుత్ర నవల, ఈ 4 చిలుకూరి దేవపుత్ర రచనలే. 4 చిలుకూరి దేవపుత్ర రచనలే. అయితే వీటిల్లో ఆట బహుమతి, ఆట వారి యొక్క నవలల పోటీల్లో తృతీయ బహుమతి పొందుకున్న రచన ఏమిటి అనేటువంటిది మనకి ఇక్కడ తెలియాల్సింది. ఇది వచ్చేసరికి పంచమం అనేటువంటిది సరైన జవాబు. ఈ విధానంలో గుర్తుంచుకోండి, ఇది కూడా నవలే. అద్దంలో చందమామ అనేది నవల. 6 గ్లాసులు, చివరి మనుషులు, ఇవి కథల సంపుటాలు అన్నమాట. కాబట్టి మనం చదువుకునేటప్పుడు ఏవి కథల సంపుటాలు, ఏవి ఖండకావ్యాలు, లేదా ఏవి నవలలు, ఇలాంటివి మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. 6వ తరగతి కవి పరిచయాల్లో మీరు ఇది గమనిస్తారు. 6వ తరగతిలో ఉన్నటువంటి పాఠం అన్నమాట. చిలుకూరి దేవపుత్ర రచించినటువంటి పాఠ్యాంశంలోనిది. మమకారం. పాఠం పేరు వచ్చేసరికి మమకారం అనే దాంట్లో
వేస్తాడనమాట. మమకారం, భాష మీద మమకారం అనేటువంటిది ప్రతి టెట్లో దరిదాపుగా ఈయనకు సంబంధించిన ప్రతి 2 సెషన్లో ఒకసారి అడగటం జరిగిందనమాట. మనం ఇతర రచనలు కూడా చెప్పుకున్నాం కదా, వాటిలో ఏకాకి నౌక చప్పుడు, బంది, వంకర టెంకర అనేటువంటివి ఇవి అన్నమాట ముఖ్యమైనటువంటి రచనలు కొన్ని చెప్పుకున్నాం. వాటిని గమనించండి. 37వ ప్రశ్న, మానవ స్వభావం ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠం ఏమిటి? తప్పనిసరిగా ఇతివృత్తాలు, నేపథ్యాలు తెలిసి ఉండాల్సిందే. మానవ స్వభావం ప్రియమిత్రునికి కాదు, ప్రియమిత్రునికి అనేది కళలకు సంబంధించి, సాయం కాదు, గోపాల్ తెలివి కాదు, మాయా కంబళి అని మనకి ఇది కూడా 7వ తరగతిలో ఉన్నటువంటి పాఠమే. కలువు కొలను సదానంద రచించినటువంటి మాయా కంబళి అనేటువంటి పాఠంలో ఉందన్నమాట. మనం కథ కూడా చెప్పుకున్నాం, దాంట్లో ఇతివృత్తంలోని విషయం కూడా చెప్పుకున్నాం. ఏమని, ఆత్మానందుడు అనేటువంటి ఒక యోగి హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉండేటువంటి వాడు, ఆయన ఒక జనం ఇబ్బంది పెడుతుంటే ఒక మాయా కంబళి, ఒక మాయా దుప్పటిని తయారు చేసుకొని కనపడకుండా ఉన్నాడని, చండీదత్తుడు, రాజు, విక్రముడు, చంచల, భిక్షగాడు, మీకు అది గుర్తుండి ఉండాలి అన్నమాట. మానవ స్వభావాన్ని తెలియజేసేటువంటి పాఠం మాయా కంబళి. 38 పరివర్తన పాఠం ఈ ప్రక్రియకు చెందినటువంటిది. పరివర్తన అనేటువంటి పాఠం కథ అనేటువంటి కథానిక అన్నమాట. అది పరివర్తన అనేటువంటిది కథ. అలాగనే 39వ ప్రశ్న, లింగ వచన విభక్తి శూన్యమైనది. ఒకటే ముద్దు గుర్తు. భాషా భాగాల్లో లింగ వచన విభక్తి శూన్యమైనది అవ్యయం. దుర్బలులు పదానికి అర్థం, డైరెక్ట్ ప్రశ్నే. దుర్బలులు అంటే బలహీనులు అని అర్థం. దుర్బలుల మీద ప్రతాపం చూపించకూడదు అంటారు, బలహీనులు అని అర్థం దుర్బలులు. నేను చదువు కోసం మొట్టమొదట వెళ్ళిన పొరుగురు వల్లూరు. ఇది 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని వచనం అన్నమాట, శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచన. నేను చదువు కోసం మొట్టమొదట వెళ్ళిన పొరుగురు వల్లూరు. ఈ వాక్యం ఏ పురుషులో ఉంది? పురుషులు 3 రకాలు. 1 తన గురించి తాను చెప్పుకుంటేనేమో ఉత్తమ పురుష, ఎదుటివారి గురించి చెబితే మధ్యమ పురుష, ఎక్కడో ఉన్నవారి గురించి చెబితే ప్రథమ పురుష. తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. తన గురించి తాను చెప్పుకుంటున్నాడు కాబట్టి నేను అని ఉత్తమ పురుష కథనం. 42వ ప్రశ్న, వ్యాకరణ కార్యం జరిగినా జరగని 2 రూపాలు ఏర్పడడం. అన్యవిధమా, నిత్యమా, నిషేధమా, వైకల్పికమా? వైకల్పికం. సంధులు అనేటువంటి టాపిక్లో సుమారు 5 గంటల వీడియో, 3 గంటల పాటు ఏమో కొన్ని తెలుగు సంధులు, 2 గంటల పాటు ఏమో సంస్కృత సంధులను వివరించినటువంటి పాఠం. రెండిటికి సంబంధించి 5 గంటలు, 2 వీడియోలు 5 గంటల సమయంలో నేను సంపూర్ణంగా సంధికి సంబంధించిన వివరణ అంతా కూడా 6 నుంచి 10 దాకుండా ప్రతి పదాన్ని వివరించాను. అందులో చెప్పాను అన్నమాట. నిత్యం ఏమో కాదు, నిషేధము కాదు, వైకల్పికం సరైంది. సంధి తప్పనిసరిగా జరిగితే నిత్యం అంటారు, సంధి జరగకపోతే నిషేధం అంటారు. సంధి అన్య విధంగా, వేరొక విధంగా జరిగితే దాన్ని అన్య విధం అంటారు. సంధి ఒక సందర్భంలో జరిగి జరగనదనమాట. మేనత్త, మేన ప్లస్ అత్త, మేనత్త ఒక విధం, మేన ఎత్త అది జరగంది. అలా 2 విధాలుగా అయితే దాన్ని వైకల్పికం అంటారు. అత్వసంధి, అత్తునకు ఏది వైకల్పికం, ఏది బహుళం, ఏది నిషేధం, ఏది అన్య విధం, ఇలాంటివన్నీ కూడా నేను అప్పుడు ఆ సంధి సూత్రాల కోడ్తో కూడా చెప్పాను. గమనించిన తర్వాత ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే. కాబట్టి జరిగిన విధం, జరగని రూపం 2 వస్తే వైకల్పికం. 43 సుధీర్ శ్రీశైలం వెళ్తాడు. ఈ వాక్యం ఏ కాలానికి చెందింది? ఇది భవిష్యత్తులో. వెళ్తాడంటే వెళ్ళలేదు కాబట్టి భూతకాలం, భవిష్యత్తులో జరగబోయేటువంటి భవిష్యత్ కాలం వెళ్తాడు అనేటువంటిది. వర్తమానం అంటే జరుగుతున్నటువంటిది అనమాట. సుధీర్ శ్రీశైలం వెళుతున్నాడు అంటే వర్తమానం, సుధీర్ శ్రీశైలం వెళ్ళాడు అంటే భూతకాలం, సుధీర్ శ్రీశైలం వెళతాడు భవిష్యత్తులోది కాబట్టి భవిష్యత్తు కాలం. తద్ధర్మార్థ కాలం అంటే తెలుసు కదా, నిత్య సత్యాలను తద్ధర్మార్థ కాలం అంటారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, నీరు పల్లానికి బారుతుంది, అగ్ని కాలుతుంది, ఇలాంటివన్నీ కూడా తద్ధర్మ కాలానికి సంబంధించినవి. 44వ ప్రశ్న, పొట్టన పెట్టుకొను జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. ఆకలి తీర్చడం, కడుపు మీద కొట్టు, నిర్దాక్షిణ్యంగా చంపు, హింసించు. ఎప్పుడు కూడా జాతీయాలకే డైరెక్ట్ అర్థాలు ఉండవు.
పొట్టన కొట్టు అంటే కడుపు మీద కొట్టు, ఇది దీనికి డైరెక్ట్ అర్థం. ఈ టైపులో డైరెక్ట్ అర్థాలు అయితే ఉండవు, గుర్తుంచుకోండి. హింసించడమా కొంతవరకు అన్నట్లుంది. ఆకలి తీర్చడమా, పొట్టన పెట్టుకుని అంటే ఆకలి తీర్చుకోవడం, ఆకలి తీర్చడం కాదు. నిర్దాక్షిణ్యంగా చంపడం, ఇది పెద్ద ట్విస్ట్ ఉండదేం కాదులేండి, సరాసరి జవాబు కూడా అర్థమవుతుంది. ఉదాహరణకి ఉగ్రవాదులు అమాయకులైన ప్రజలను పొట్టన పెట్టుకున్నారు అంటే నిర్దాక్షిణ్యంగా చంపారు అని అర్థం. సంశ్లిష్ట వాక్యం. ఈ సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియలు ఒక చక్కటి నిర్వచనం ఇచ్చాడు 45 ప్రశ్న. సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియలు 4 మాత్రమే ఉండాలి, 1 మాత్రమే ఉండాలి, 2 మాత్రమే ఉండాలి, ఎన్నైనా ఉండొచ్చు. అసలు సంశ్లిష్ట వాక్యం అంటే ఏందో తెలియాలి. అసమాపక క్రియలు ఉంటే సంశ్లిష్ట వాక్యం అంటారు. ఉదాహరణకి రాముడు అడవికి వెళ్ళి, ఇది అసమాపక క్రియ. కట్టెలు కొట్టుకొచ్చాడు, కట్టెలు కొట్టాడనేది సమాపక క్రియ. వెళ్ళి అసమాపక క్రియ. వెళ్ళి, చూసి, తిని, ఆడి, పాడి ఇలాంటివన్నీ కూడా. ఇవి ఎన్ని ఉండాలి అని అంటున్నాడు. ఉదాహరణకి రాముడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చాడు, ఒక సమాపక క్రియ ఉంది, ఒక సమాపక క్రియ చివరిలో సమాపక క్రియ వస్తుంది, ఒకటేమో అసమాపక క్రియ ఉంది. నేను ఇంకొక వాక్యం చెబుతాను చూడండి. రాముడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి మోపు కట్టుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. 3 అసమాపక క్రియలు చెప్పాను, ఒక సమాపక క్రియ చెప్పాను. ఇట్లా ఎన్ని ఉండాలి ఇందులో అంటే ఎన్నైనా ఉండొచ్చు. గోపి బజారుకు వెళ్ళి కూరగాయలు కొని సినిమా చూసి భోజనం చేసి ఆటో ఎక్కి ఇంటికి వచ్చాడు. ఎన్ని అసమాపక క్రియలు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎన్నైనా ఉండవచ్చు అనేది దీనికి సరైన జవాబు. సమాపక క్రియలు అసమాపక క్రియలు ఎన్నైనా ఉండొచ్చు, సమాపక క్రియ మాత్రం లాస్ట్లో ఒక్కటే ఉంటుందన్నమాట. 46వ ప్రశ్న. కన్ను, బుద్ధి పదాలు నానా అర్థాలు కలిగిన పదం ఏమిటి? నానా అర్థాల మీద, పర్యాయ పదాల మీద, అర్థాల మీద, కఠినమైనటువంటి వాటి మీద, అంటే ఆ 3 టాపిక్లకు సంబంధించి అన్ని పాఠ్యాంశాలు కవర్ అయ్యేటట్లుగా నేను ఒక 2-3 వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను. కన్ను, బుద్ధి నానా అర్థాలు కలిగిన పదం. దర్శనం, పయనం, సృష్టి, ఆజ్ఞ ఈ రెండిటికి సరిపోయినటువంటి పదమై ఉండాలి. ఇది నానా అర్థాలకు సంబంధించి. దీనికి దర్శనం అనేటువంటిది సరైన జవాబు. దర్శనం అంటే కన్ను, చూడటం అన్నమాట. దర్శించాడు, మనసుతో దర్శించాడు, బుద్ధి అన్నమాట. కాబట్టి దర్శనం అనేది సరైన జవాబు. 47. ఆకాశంలో సంచరించున్నది అనే వ్యుత్పత్తి అర్థాన్ని ఇచ్చేటువంటి పదం ఏమిటి? ఆకాశంలో సంచరించున్నది విహంగం, విహంగము. అప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు విహంగ వీక్షణం చేశారు అంటారు. మీరు వినే ఉంటారు, పేపర్లో చూసే ఉంటారు. విహంగ వీక్షణం. వీక్షణం అంటే చూడటం, విహంగం అంటే ఆకాశం అని వస్తుంది, పక్షి అని వస్తుంది. కాబట్టి ఆకాశంలో సంచరించున్నది పక్షి అని అర్థం, విహంగం. 48వ ప్రశ్న. కరుణ నమస్కారం పెట్టింది. ఈ వాక్యంలో గల అనునాసికాలు. అనునాసికాలకే పంచమాక్షరాలని పేరు. జ్ఞ, ఇణి, నా, నా, మా వీటిని అనునాసికాక్షరాలు అంటారు. ఈ యొక్క వాక్యంలో అనునాసికాలు ఏమిటి అన్నాడు. కరుణ, అదిగో అనా ఉంది, నా ఉంది, మా ఉంది. కాబట్టి ఇది సరైన జవాబు. 49. బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు ఈ సమాస పదానికి సరైన విగ్రహ వాక్యం. బుద్ధి చేత హీనుడు, బుద్ధి కొరక హీనుడు కాదు, బుద్ధి కంటే హీనుడు కాదు, బుద్ధి యొక్క హీనుడు, బుద్ధి చేత హీనుడు. ఇది సరైన జవాబు. 50. దశరథుడు మరణించాడు. ఈ వాక్యం సంశ్లిష్ట వాక్యం. దీనికి ఖచ్చితంగా అసమాపక క్రియ ఉంటేనే సంశ్లిష్ట వాక్యం. కర్మణీ వాక్యం. కర్మణీ వాక్యం అంటే చేత ఉండాలి, బడి ఉండాలి. సకర్మక వాక్యం, అకర్మక వాక్యం. చూద్దాం. సకర్మక వాక్యం అంటేనేమో సకర్మక, కర్మ ఉండాలి ఖచ్చితంగా. అకర్మక అంటేనేమో అకర్మ, కర్మ లేకపోతే అది అకర్మక వాక్యం. ఇంతకీ ఇందులో ఏముంది? దశరథుడు మరణించాడు. మరణించడం క్రియ, దశరథుడు కర్త, ఈయన కర్త, ఇదేమో క్రియ, కర్మ లేదు. కాబట్టి ఇది అకర్మక వాక్యం. 7వ తరగతిలో ఇచ్చాడు. చాలా చాలా ముఖ్యమైన టాపిక్. ఈ టాపిక్ మీద చాలా క్లిష్టంగా కూడా ప్రశ్న అడిగి పోగొట్టడానికి అవకాశం ఉంటుంది. గతంలో తెలంగాణ వాళ్ళు వాళ్ళ టెట్లో అడిగిన ఒక
ఒక ప్రశ్న నాకు పెట్టడం జరిగింది. నేను దీంట్లో సకర్మక, అకర్మక, కర్తృరహిత, కర్తృ సహిత వాక్యాలని ఒక వీడియో చేశాను. చిన్నది ఒక 15 నిమిషాల్లో. తర్వాత ఎప్పుడన్నా గమనించండి. కర్మ మనం ఇట్లా వాక్యం ఇచ్చినప్పుడు సకర్మక, అకర్మక అని ఈ రెండిట్లో ఏ వాక్యం అని అడిగినప్పుడు మనం కర్మను గుర్తించడానికి ఒక ప్రశ్న వేసుకోవచ్చు. ఏమిటంటే అది ఎవరిని, ఎవరిని, దేనిని, వేనిని, వేనిని ఈ మూడిట్లో ఏదో ఒక దాని ప్రశ్న వేసినప్పుడు జవాబు వస్తే కర్మ ఉన్నట్లు, జవాబు రాకపోతే కర్మ లేనట్లు. ఉదాహరణకి రాముడు రావణుణ్ణి సంహరించాడు. రాముడు రావణుణ్ణి సంహరించాడు. ఎవరిని సంహరించాడు అంటే చివరిలో క్రియను ప్రశ్నించాలన్నమాట. క్రియను ప్రశ్నించాలి. ఎవరిని సంహరించాడు? రావణుణ్ణి. జవాబు వస్తుంది. కాబట్టి అది సకర్మక వాక్యం. రాముడు సంహరించాడు. ఎవరిని? జవాబు రావట్లా. అట్లా మనం క్రియని ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే జవాబు వస్తే దానిని సకర్మక వాక్యం అంటారు. జవాబు రాకపోతే అకర్మక వాక్యం అంటారు. ఈ నిర్వచనం మీద కూడా గతంలో ఒకసారి టెట్లో బిట్ అడిగిన సందర్భం ఉంది. 7వ తరగతి తెలుగు ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లో జాగ్రత్తగా గమనించండి దాన్ని. తరువాత ప్రశ్న, తల్లిదండ్రులు ఈ పదంలోని సంధి ఏమిటి? సరళాదేశ సంధి, దుగాగమ సంధి, లూలానల సంధి, గసడదవాదేశ సంధి. జవాబు వచ్చేసరికి గసడదవాదేశ సంధి. తల్లిదండ్రులు ఉంది కాబట్టి ఇది అనుకోవటానికి అవకాశం ఉంటుంది. కాదు. ఇది అవ్వాలంటే ఇప్పుడు ఉదాహరణకు పుస్తకము, పుస్తకము ప్లస్ లు చివరిలో ఖచ్చితంగా ము ఉండాల్సిందే లూలనాదేశ సంధిలో. కాబట్టి తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రి కలిపినప్పుడు తల్లిదండ్రి. గసడదవలు ఆదేశంగా వచ్చే తండ్రి. కాబట్టి తల్లిదండ్రులు అనేటువంటిది ద్వంద్వ సమాస పదాలు ఉన్నాయి కదా, తల్లిదండ్రులు, కూరగాయలు, కాళ్ళు చేతులు, అవన్నీ కూడా గసడదవాదేశ సంధికి సంబంధించిన ఉదాహరణలే. 52వ ప్రశ్న, విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మర్రి చెట్టు 7వ తరగతి కాదు. మేము సైతం కాదు. చిన్ని శిశువు 7వ తరగతే కాదు. పద్య పరిమళం ఇది సరైనటువంటి జవాబు. ఎట్లా అంటే నైతిక విలువలు అన్నాడంటే ఇక అది శతకాలకు సంబంధించినటువంటి పాఠమే. ఉదాహరణకి 6వ తరగతిలో 6th క్లాసులో 6వ తరగతిలో సుభాషితాలు అనే పేరుతో ఇచ్చాడు. సుభాషితాలు అనే పేరుతో. 7వ తరగతిలోనేమో ఇదే పద్య పరిమళం అనే దాంతో ఇచ్చాడు. 8వ తరగతిలో అయితే దాన్ని శతక మధురిమ, శతక సౌరభం అన్నాడు. క్షమించండి, 8వ తరగతిలో శతక సౌరభం, సౌరభం అంటే సువాసన. 9వ తరగతిలో ఇవ్వలేదు. 10వ తరగతిలో అయితే శతక మధురిమ అన్నాడు. శతక మధురిమ అన్నాడు. ఏది పాత టెక్స్ట్ బుక్లో. కొత్త 10th క్లాసు టెక్స్ట్ బుక్లో అయితేనేమో శతక మాధుర్యం అన్నాడు. శతక మాధుర్యం గుర్తుంచుకోండి. సుభాషితాలన్నా, శతక సౌరభం అన్నా, పద్య పరిమళం అన్నా, శతక మాధుర్యం అన్నా, శతక మధురిమన్నా ఏదన్నా కూడా శతకాలకు సంబంధించిన పద్యం అయితే విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం ఇది ఉద్దేశం. ప్రక్రియ వచ్చేసరికే శతకం, ఇంకంతే. ఇతివృత్తం వచ్చేసరికే నైతిక విలువలు. ఇది మారదు, ఒకటే ముద్దు గుర్తు. 53వ ప్రశ్న, శరణము సొచ్చినన్ దగ ప్రసన్నత గైకొని రక్షణంబు సా అనిచ్చాడు. పై పద్య పాదం ఈ వృత్తానికి చెందింది. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం అన్నాడు. దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. 1, 2, 3 అంటే లఘువు లఘువు లఘువు, 3 లఘువులు వచ్చినాయి కాబట్టి నగణం కాబట్టి నజ భజ జ జ ర కాబట్టి నజభజ జర చంపకమాల. ఎట్లా గుర్తించవచ్చు? ఒక పద్ధతి, లేదా అక్షరాలు లెక్కించడం. 3, 6, 9, 12, 15,
16, 17, 18, 19, 20, 21. 21 అక్షరాలు వచ్చినాయి కాబట్టి ఉత్పలమాలకేమో 20 వస్తాయి అక్షరాలు మొత్తం ఒక్కొక్క పాదంలో. చంపకమాలకు 21 వస్తాయి. ఉత్పలమాల, చంపకమాల శార్దూలానికి 19 వస్తాయి. మత్తేబానికి 20 వస్తాయి. ఈ రెండు ఇచ్చినప్పుడు కొంచెం అదా ఇదా అని తేల్చుకొని ఘన విభజన చేసుకోవాలి. కానీ 19 అక్షరాలు కానీ 21 అక్షరాలు కానీ వస్తే ఖచ్చితంగా పలాందని తెలిసిపోతుంది. కాబట్టి 21 అక్షరాలు వచ్చినాయి కాబట్టి చంపకమాల, లేదా మొదటి గణాన్ని చేసుకున్నాం. ఆ సందేహం వచ్చిందనుకోండి రెండో గణాన్ని కూడా చేసుకోవచ్చు. నా జ గురువు లఘువు జగనం కాబట్టి నజబజ్జర అట్లా కూడా గమనించుకోవచ్చు. 54వ ప్రశ్న. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యం స్పష్టంగా అర్థమవుతుంది అతిశయోక్తి అని. మనం గతంలో అలంకారాలు 2-3 సందర్భాల్లో చెప్పుకున్నాం వీడియోల్లో. ఉన్నదానికంటే ఎక్కువ చేయించవటం. మా పొలంలో బంగారం పండింది అతిశయోక్తి. మా చెల్లి తాడి చెట్టు అంత పొడవు ఉంది అతిశయోక్తి. ఈ నగరంలోని మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయి అతిశయోక్తి అన్నమాట. 55వ ప్రశ్న. భాషకు చెందిన ప్రజానికంలో వృత్తిని బట్టి కానీ వ్యాపారాన్ని బట్టి కానీ ఏర్పడ్డ ఒక వర్గం ప్రజలు వ్యవహరించే భాషా భేదం ఏమంటారు? మాండలికం. ఇది మాండలికం అనే దానికి స్టాండర్డ్ నిర్వచనం అన్నమాట. అనేక సార్లు అడగటానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అడిగినటువంటిదే. మాండలికాలకు సంబంధించి నేను ఒక ప్రత్యేక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. 56. మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వరభేదం పాటించడం. మనకి ఇవన్నీ కూడా తెలుగు మెథడాలజీలో అవి. మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వరభేదం పాటించడం, స్వరంలో భేదాన్ని పాటిస్తూ మాట్లాడితే సాత్వికాభినయం, వాచికాభినయం, ముఖాభినయం, ఆంగికాభినయం. ముఖాభినయం అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. కాబట్టి స్వరభేదం వేరు, ముఖాభినయం వేరు, హావభావాలు. ఆంగికాభినయం అంటే ఆంగికము అంటే ముఖంలో వచ్చేటువంటి మార్పులు, నటన అన్నమాట. వాచికాభినయం, వాచకం అంటే మాట, పలుకు, భాష. కాబట్టి భావానుగుణమైన స్వరంలో భేదాన్ని పాటిస్తే దాన్ని వాచకాభినయం అంటారు. అది సరైన జవాబు. 57. క్రీడా పద్ధతిలో బాగా కృషి చేసిన విద్యావేత్తలు. కాల్డ్వెల్, కుక్, గల్లిక్. ఇది చాలా చాలా ముఖ్యమైనది. దరిదాపుగా ప్రతి టెట్లో ఏదో ఒక సందర్భంలో దీన్ని అడుగుతూనే ఉన్నాడు. ఉదాహరణకు మీరు గమనిస్తే 2024లో అడిగాడు, 2018 టెట్లో కూడా అడిగాడు. అనేక సందర్భాల్లో ఒక సంవత్సరం టెట్లోనే అనేక సెషన్లో కూడా అడిగినటువంటి ప్రశ్న. గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైనదిగా భావించిన క్రీడా పద్ధతిలో కృషి చేసిన వాళ్ళు కాల్డ్వెల్, కుక్, గల్లిక్. 58. తమ పాఠశాల కార్యక్రమాల అభివృద్ధికి, పాఠశాల అవసరాలకు అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళికల్లోది ఇదనమాట. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పాఠశాల కార్యక్రమాల అభివృద్ధికి సంబంధించి పాఠశాల అవసరాలంటే అది సంస్థాగత ప్రణాళిక. స్కూల్ అనేటువంటిది ఒక సంస్థ కాబట్టి అట్లా గుర్తుంచుకోండి. వార్షిక ప్రణాళిక వేరు. వార్షిక ప్రణాళిక ఏంది? ఇయర్ ప్లాన్ అంటాం కదా, అది. విద్యా ప్రణాళిక కాదు. విద్యా ప్రణాళిక విద్యార్థులకు సంబంధించిన మార్పులు లేదా విద్యార్థుల్లోని వివిధ రకాలైనటువంటి చైతన్యాన్ని కలిగించేటువంటి తీసుకోవడం కోసం ఉపయోగించేటువంటిది విద్యా ప్రణాళిక. కాబట్టి సంస్థాగత ప్రణాళిక సరైనటువంటి జవాబు, ముఖ్యమైనదిగా భావించండి. ఇది కూడా అనేక సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్నే. గత 22లో దీన్ని అడిగాడు, 24 టెట్లో ఇప్పుడు చెప్పుకునే దాంట్లో కూడా అడిగాడు, అనేక సెషన్లో మళ్ళీ. 59వ ప్రశ్న. దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణ. TLMస్కి సంబంధించి అన్నమాట, బోధన ఉపకరణాలు అనేటువంటి టాపిక్లు అవి. దృశ్య శ్రవణ. దృశ్యం అంటే చూడటం, శ్రవణం అంటే వినటం. రెండింటికి సంబంధించిన ఉపకరణం ఏందన్నాడు. చార్టులు దృశ్యమే కానీ శ్రవణం కాదు. రేడియో శ్రవణమే కానీ దృశ్యం కాదు. టేప్ రికార్డు అది కూడా శ్రవణమే కానీ దృశ్యం కాదు. టెలివిజన్ అంటే టీవీ చూడవచ్చు, వినవచ్చు. కాబట్టి ఈ ఉపకరణం దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణ. 60. వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడానికి అవసరమైన
అవసరమైనది ఏమిటి? భాష పటిమ అంటే మంచి భాషా పటిమ ఉండాలా? లేకుంటే మండూక ప్లుతి, కప్పగంతుల ప్లుతి అంటారు. మండూక ప్లుత, పరివర్తన పద్ధత, క్లుప్తీకరించి రాయటమా? వ్యాసరూప ప్రశ్నలు బాగా రాయాలంటే ఖచ్చితంగా భాషా పటిమ ఉండాలి. ఇది ఎస్సే రైటింగ్ అంటాం కదా. ఎస్సే రైటింగ్ అంటే బాగా భాష మీద పట్టుండి మంచిగా చదవర్లు రాసేటువంటిది. అందరూ ఎస్సే రైటింగ్లో పాల్గొనరు. కాబట్టి గతంలో గ్రూప్స్ ఇలాంటి ఎగ్జామ్స్కి కూడా ఉండేదన్నమాట. వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించి భాషా పటిమ ఉండాలి. క్లుప్తీకరించి రాయటం అంటే చిన్నది చేసి రాయటం సూక్ష్మంగా, కాబట్టి ఇది కాదు. కాబట్టి సరైన జవాబు భాషా పటిమ 60వ దానికి. ఇటువంటి మరికొన్ని వీడియోలను నేను తర్వాత చేయటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సహజంగా ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి ప్రశ్నలు ఉంటాయి, లేదా ప్రశ్నల యొక్క సరళి ఏ విధానంలో అడుగుతున్నాడో తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు.